హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతులందరికీ ఇప్పటికే వానాకాలం పంట పెట్టుబడి సాయం అయితే రిలీజ్ చేయడం జరిగింది. యాసంగి పైసలు ఎప్పుడు జమ అవుతుంది, ఈసారి ఎకరానికి 6,000 రూపాయలు జమ చేయబోతున్నారా, లేదంటే ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 7,500 రూపాయలు జమ చేయబోతున్నారా? చాలామంది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇప్పటికే యాసంగి సీజన్ అనేది ముగిసేటువంటి పరిస్థితి, అంటే ఆ యొక్క టైం అనేది కావడం జరుగుతుందన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎప్పుడు జమ కాబోతుంది, ఎవరెవరికి ముందుగా డబ్బులు రాబోతున్నాయి ఈసారి, సో ఎంతమందిని తొలగించబోతున్నారు, కొత్త విధానం కొత్త మార్పులు అంటూ ప్రభుత్వం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మార్పులు అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కదా. సో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. అది చూసి క్లారిటీగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి అమలు చేయడంపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుందనమాట. ప్రస్తుతం యాసంగి సీజన్లో రాష్ట్రంలో దాదాపుగా ఎంతమందికి రావు ఏంటన్న దానిపైన ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. దాదాపుగా 20 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ అధికార వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుందనమాట. సో అంటే విస్తీర్ణంలో ఎటువంటి పంటలు పండించడం లేదని కూడా గుర్తించిందనమాట. అంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రేష్ల వెంచలు పనికిరాని భూములు, అదేవిధంగా ఎలాంటి పంటలు కూడా వేయడం లేదంటున్నారు. కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతిక ప్రభుత్వ రంగంలోకి వచ్చిందనమాట. ప్రభుత్వం అన్ని రకాల టెక్నాలజీ వాడుకుంటూ, సో ఇందులో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ అనేది ఇప్పటికే కంప్లీట్ కావడం జరిగిందనమాట. దీంట్లో భాగంగా పంటలు సాగు చేయని భూమిని గుర్తించారనమాట. సో అగ్రికల్చర్ యూనివర్సిటీ రూపొందించిన పంట వివరాలను టెక్నికల్ కమిటీ కూడా చర్చించి దీనిపైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న పట్టా భూమిలో 8 నుంచి 12% సాగులో, అంటే దాదాపు 20 లక్షల ఎకరాలు తేడా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దేశంలో తొలిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీ పంటల విస్తీర్ణంలో లెక్కింపునకు చేపట్టగా నీటి లభ్యత తక్కువ ఉన్న వివిధ జిల్లాల్లో ఖాళీగా భూముల శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఒక గ్రామంలో వచ్చేసి 500 ఎకరాల వరకే సాగు భూమి ఉంటే దాదాపు 400 నుంచి 450 ఎకరాలు మాత్రమే పంటలు వేస్తున్నారని శాటిలైట్ ద్వారా ఇమేజెస్ అనేది స్పష్టంగా అందులో చూపెట్టింది అనమాట. సో ఇక శాటిలైట్ మ్యాపింగ్ చేస్తున్నారు కాబట్టి పంట బీమా అమలులో రైతులకు నష్టపరిహారం సకాలం అందడమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులు సేకరణ, కొనుగోలు, అమ్మకాల్లో పారదర్శకత తీసుకురావడానికి ఉపయోగపడిందనమాట. డేటా ప్రకారమే అర్హులకు రైతులందరికీ రైతు భరోసా జమ చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా కసరత్తు చేస్తుంది. కాగా పట్టా ఉన్న ప్రతి భూమికి కాకుండా వాస్తవంగా కేవలం పంటలు సాగు చేస్తున్న భూములకి రైతు భరోసా ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన అయితే వచ్చిందనమాట. సో ఇందుకు సంబంధించి అంటే ఇందుకు ఎలా అంటే శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా ఇమేజెస్ ఉన్నాయి కదా. సో రైతు భరోసా సంబంధించి ఆర్థిక సాయం పంపిణీ అనేది చేయబోతున్నారు అనమాట. యాసంగి సీజన్ నుంచే ఈ కొత్త నిబంధనలు అమలు చేసేందుకు కసరత్తు చివరి దశకు అనేది చేరుకోవడం జరిగింది. సో ఇందుకు సంబంధించి గతంలో వానాకాలం పంట పెట్టుబడి సాయం అనేది అందించడం అయితే జరిగింది కదా. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈసారి కూడా 6,000 రూపాయలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయబోతున్నారు అనమాట. సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు అనేది కావాలి. అందుకు ఎలా అంటే ప్రభుత్వం రైతు భరోసాకు అవసరమైన 9,000 కోట్ల రూపాయలను నిధులు ఓపెన్ మార్కెట్లో రుణాల ద్వారా సమీకరించే ప్రక్రియను స్టార్ట్ చేసిందనమాట. సో ఎలా అంటే ఆర్బీఐ దగ్గర వేలం రూపంలో, డివిడెంట్ల రూపంలో, ఇక బాండ్ల రూపంలో, సో మొత్తానికి అయితే అప్పు రూపంలో తీసుకోబోతున్నారు. మంగళవారం జరగనున్నటువంటి సెక్యూరిటీ వేలం సందర్భంగా 9,000 కోట్లను సేకరించడానికి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇండెంట్ కూడా సమర్పించిందనమాట. ఇటీవల సంవత్సరాలలో సేకరించిన మొత్తం ప్రభుత్వం వరుసగా 13 సంవత్సరాలు, 16 సంవత్సరాల కాలపరిమితితో 2,000 కోట్లు, ఇలా ఇక ముఖ్యంగా 21 నుంచి 27 సంవత్సరాల కాలపరిమితితో 2,500 కోట్లు సేకరించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 71,400 కోట్లు సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చిన తర్వాత ఈ అభివృద్ధి జరిగింది. రాష్ట్రం అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలతో మార్చుకోవడానికి ఎంచుకున్న తర్వాత అదనపు రుణాలు అనుమతించబడ్డాయి అనమాట. 26,000 కోట్ల రూపాయలు తిరిగి చెల్లింపులో దాదాపు 11% వడ్డీతో 7% వడ్డీతో కూడిన రుణాలను అయితే ప్రభుత్వం కూడా అందజేస్తూ ఉంది. సో ఈ రకంగా అయితే అప్పు రూపంలో ప్రభుత్వం నిధులు అనేది సమీకరించుకోవాలని చూస్తున్నారనమాట. మొత్తం మీద అయితే
సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడంతో రైతులకు సంబంధించి మరింత లైన్ క్లియర్ అయిందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి. అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్, రైతులకు రైతు భరోసా లైన్ క్లియర్. ఇక అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడనే దానిపైన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రైతులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పబోతుందట. సో ఎలా అంటే ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో పోలింగ్కు ముందు రోజు అనగా తీపి కబురు చెప్పాలని డిసైడ్ అయిందనమాట. దీంతో రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు అనేది జమ చేసేందుకు కార్యాచరణ కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఎన్నికలకు ముందే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లు చెప్తున్నారు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు పైసలు జమ అవుతాయి ఏంటన్న దానిపైన కూడా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో అంటే ఈరోజు 9వ తారీఖు, రేపు 10వ తారీఖు అవుతుంది కాబట్టి 10వ తారీఖున ఆర్బీఐ నిర్వహించే వేలం ద్వారా నిధులు ప్రభుత్వ ఖజానాలో జమ కానున్నాయి. అనంతరం ప్రభుత్వ ఖాతాల నుంచి సొమ్ము నేరుగా రైతుల ఖాతాలో జమ చేసే అవకాశాలు అయితే ఉందంటున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రేపు మనకు నిధులు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నట్లు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ అప్డేట్స్ కూడా అందుతున్నాయి. సో మొత్తానికి ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు ఏంటనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాటిలైట్ సర్వే చేశారు. అదేవిధంగా జర్మన్ టెక్నాలజీ ఎంచర్ టెక్నాలజీ వాడుకోవడంతో సో ఇక అందులో వచ్చేసి పూర్తి స్థాయిలో ఎవరు అర్హులు ఏంటనేది అందులో క్లియర్గా మ్యాప్లో కనిపిస్తుంది. అదేవిధంగా డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పటికే మనకు ఫిబ్రవరి 6వ తారీఖున ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డాటా ఇవ్వడం అయితే జరిగింది. అందులో ఫైనల్ కూడా చేసినట్లు అప్డేట్స్ అయితే అంతే. మొదట వచ్చేసి ఒక గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 40 గుంటలు అంటే 1 ఎకరం, తర్వాత 2 ఎకరాల వరకు ఇలా రైతు భరోసా పైసలు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. సో మొత్తానికి గతంతో చూసుకున్నట్లయితే ఈసారి భిన్నంగా ఇవ్వబోతున్నారనమాట. గతంలో ఏం చేశారంటే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇచ్చేవారు. అందులో ఇప్పుడు కొత్త విధానం ఏంటంటే జర్మన్ టెక్నాలజీ వాడుకోవడం ద్వారా దాదాపు సుమారుగా 10% వరకు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల వరకు అయితే రైతు భరోసా రాదనే విధంగా అప్డేట్స్ కూడా అందుతున్నాయి. అదేవిధంగా వానాకాలం పంట అంటే పట్టాలు వచ్చాయి కదా, సో వారికి సంబంధించి ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఈసారి అర్హులు అయితే అవుతారనమాట. సో వారికి కూడా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో మనకు ఈ నెలలోనే మున్సిపల్ ఎలక్షన్ కంటే ముందైతే ఇవ్వబోతున్నారని అప్డేట్స్ అయితే జోరుగా అందుతున్నాయి అన్నమాట. సో మొత్తానికి మనకు రేపు ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు అనే దానిపైన క్లారిటీ అయితే రాబోతుంది అనమాట. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి 3వ వారం నుంచే రైతులకు రైతు భరోసా పైసలు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కాబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట తాజాగా వచ్చేసి.